కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన ఆటోమేటెడ్ టెస్టింగ్ సెంటర్లు మొదట్లో అవినీతికి ఆస్కారం లేకుండా సాఫీగానే సాగాయి. ఫిట్గా ఉన్న వాహనాలకి మాత్రమే సర్టిఫికెట్లు ఇవ్వడంతో ఔరా అనుకున్నారంతా. క్యాలెండర్ మారేసరికి కరప్షన్కి కేర్ ఆఫ్గా మారిపోయాయి. ట్రాన్స్పోర్ట్ అధికారులతో కొంతమంది బ్రోకర్లు కుమ్మక్కయ్యారు. వాహనాలను కేటగిరీల వారీగా డివైడ్ చేసి వాటికి రేటు గట్టి మరీ వసూళ్లకు తెగబడుతున్నారు. విజయవాడ ఏటీఎస్ సెంటర్లో ఇలాంటి లీలలెన్నో టీవీ9 నేత్రానికి చిక్కాయి. డొక్కు వాహనాలు, దట్టంగా పొగ వెదజల్లుతూ తిరిగే లారీలు, బస్సులు, ఆటోలు. స్టీరింగ్ సరిగ్గా ఉంటే బ్రేకులు సరిగ్గా పడవు. హెడ్ లైట్లు అస్సలే పనిచేయవు. అరిగిపోయిన టైర్లు ఎప్పుడు బ్లాస్ట్ అవుతాయో తెలీదు. రోడ్డు మీద వెళ్తుంటే ఎంతమంది ప్రాణాలు తీస్తాయో కూడా తెలీదు. ఇలాంటి వాహనాలకి చెక్ పెట్టేందుకు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లు వచ్చాయి. మనిషి కన్ను చూడలేని లోటుపాట్లని ఇట్టే పట్టేస్తుందన్నమాట. టైర్ల ఎఫిషియన్సీ నిక్కచ్చిగా తెలుస్తుంది. అవకతవకలు, తప్పుడుదారులకి చెక్ పెడుతుంది. నిజమైన ఫిట్నెస్ కే జై కొడుతుంది. ఏటీఎస్ అధునాతన సాంకేతికతతో అక్రమాలకి అడ్డుకట్ట వేస్తుందన్నమాట. కానీ విజయవాడలో ఈ సెంటర్ బ్రోకర్లకి కనక వర్షం కురిపిస్తోంది. నోటు కొట్టు, ఫిట్నెస్ సర్టిఫికెట్ పట్టు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. ఇక్కడి చేతివాటం చిత్రాలు టీవీ9 కెమెరా కన్నుకు చిక్కాయి. బ్రేకులు సరిగ్గా ఉన్నాయా? స్టీరింగ్ కంట్రోల్లో ఉందా? ఏటీఎస్ అంటే వాహనం టెస్ట్ ట్రాక్ పైకి వెళ్లగానే యంత్రాలే దాని పరిస్థితిని పరీక్షించాలి. బ్రేకులు సరిగ్గా ఉన్నాయా, స్టీరింగ్ కంట్రోల్లో ఉందా, పొల్యూషన్ పరిమితుల్లో ఉందా అన్నది కంప్యూటర్ రిపోర్ట్ తెలుస్తుంది. మరిక్కడ మిషన్ కంటే ముందు మధ్యవర్తులు మాట్లాడుతున్నారేంటి? ఇదే మ్యాటర్ పై కూపీ లాగింది టీవీ9 టీం. నేరుగా ఒక బ్రోకర్ ని కాంటాక్ట్ అయింది. ఫిట్నెస్ సర్టిఫికేట్ చెకింగ్ గట్రా ఎలా ఉంటుందని అడిగితే ఏమంటున్నాడు వినండి. అయిపోయినా పోయిపోయాను, ఇంత పక్కన దానికి రేపు ముక్క పెట్టి రంగేసి పంపిస్తారు. చెకింగ్ ఉంటుందా లోపల? అసలు నాకు తెలిసి చెకింగ్ లేదా వస్తుంది. ఏమి చెక్ చేస్తారు ఏంటి? ఈ వర్షం రోజుకి 500 1000 వెహికల్స్ అంత డ్యామేజ్ అని చెక్ చేసి. కానీ ఇన్ని వెహికల్స్ ఎప్పుడు కావాలి? అయిపోతుంది, ఏముండదు. ఇది మ్యాటర్. ఏటీఎస్ సెంటర్ల మాటున జరుగుతున్న అసలు సంగతి. ఇంకాస్త ముందుకెళ్లి మరో బ్రోకర్ ని కలిసింది టీవీ9 టీం. పైసలు కొట్టు, పని జరగకపోతే ఒట్టు అని కుండ బద్దలు కొట్టాడు. ఇన్నోవా 2011 ఉందన్న. ఫిట్నెస్ కొన్ని పెండింగ్లు ఉన్నాయి. ఎంత అవుద్ది? ఫిట్నెస్ 2000, పెనాల్టీ అంటే పెనాల్టీ. మీది 2000 అన్ని కలిపి 4 ఫీజు ఎంత ఉంది? 1000 రూపాయలు. అయిపోద్దిగా? ఏమైనా ప్రాబ్లం ఉంటాయి అన్నది నేను చూస్తాను. ఏం ప్రాబ్లం? బ్రేక్ లోడ్ చేయండి, బ్రేక్లు బాగా పెడితే ఇంకేమో సిగ్నల్ ఎట్లా వెళ్తున్నాయా? నా నెంబర్ రాసి బండి కొంచెం అంతా నా నెంబర్ రాసి ఫోటోలు పెట్టు. ఫిట్నెస్ చేసి అమ్మేద్దాం అని చెప్పని. సరే. ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే ఆటోమేటిక్ గా జరగాల్సిన పరీక్షల్లో మాన్యువల్ జోక్యమే ఎక్కువగా ఉంటుంది. వాహన యజమానులు ఎవ్వరినీ లోపలికి అనుమతించారు. టీవీ9 ప్రతినిధి కళ్ల ముందే ఒక కాలం చెల్లిన వాహనం లోపలికెళ్ళింది. నిజంగా టెస్ట్ జరిగితే అది ఎందుకు పనికిరాదు. కానీ బ్రోకర్ కి డబ్బులు ఇవ్వగానే ఫిట్నెస్ క్లియరెన్స్ తో బయటకొచ్చింది. ఆ వాహనానికి చెందిన డ్రైవర్ తో టీవీ9 ప్రతినిధి మాట్లాడాడు. అతనేమన్నాడు వినండి. లోపల ఏమేమి చెక్ చేస్తారు అసలు? పెడితే బండి మనం ఆ డ్రైవర్ చేసుకునే ఆయిల్ అమ్మకిస్తూ వస్తారు. కార్లు చాలా ఉన్నాయి, పని అయిపోతుంది. ఫ్రీగా ఉంటాయి. డబ్బులు ఇస్తే పని అయిపోతుందా? డబ్బు కూడా అవసరం, ఏం అవసరం లేదు, పని అయిపోతుంది. ఇదే మాత్రం బాగుంది. అంటే బ్రోకర్ ద్వారా అయితేనే తొందరగా అవుతుంది. బ్రోకర్ ద్వారా రావాలమ్మా. మామూలుగా మనం వెళ్తే అయితే క్యాన్సిల్ బాబులా ఉంది ఆయన చెక్లా క్యాన్ ఆయన పెట్టుకోండి. పెద్ద సైట్ గాను క్యాన్సిల్ కూర్చుంటుంది బాబురావు గారు. ఆయన ద్వారా అయితే అర్థం అయిపోతుంది సార్. బాబురావు గారు టెస్టింగ్ దగ్గర మనం కూడా పంపిరా? వాళ్ళు బాగా డ్రైవర్ చేస్తున్నారు. మళ్ళీ ఆర్డర్ డ్రైవర్ చేస్తున్నారు. ఆటోలు, బైకులు, కార్లు ఏదైనా సరే వాళ్ళు డ్రైవర్ చేస్తున్నారు. వాళ్ళు వేసుకొని తీసుకుని వస్తారు. మధ్యవర్తులు వెనకేసుకుంటున్నారు సరే, మరి ఏటీఎస్ సంగతి ఏంటి? ఇదే విషయాన్ని ఒక డ్రైవర్ దగ్గర ప్రస్తావించారు టీవీ9 ప్రతినిధి. సీట్లు బాగోపోతే కంప్యూటర్ యాక్సెప్ట్ చేయదంటున్నారు. దాని మీదే ఉండదండి, మొత్తం ఇక్కడే మనుషులు చేసేది. అంతా కూడా స్కాన్ చేసి బాడీ స్కాన్ చక్కగా మంచి చేసుకుంటా చిన్నగా భయం చూడటమే కానీ ఉండదు. పక్కలో స్కాన్ చేసే అంత లేదులేండి. ఇంకా అంటే కంప్యూటర్ టెస్ట్ చేస్తే మొత్తం తెలిసిపోద్ది అని అంటున్నారు. కంప్యూటర్ టెస్ట్ చేస్తే మొత్తం తెలిసిపోద్ది అని అంటున్నారు.
ATS కి వస్తున్న వాహనదారులను కదిలిస్తే చాలు దందా ఎలా జరుగుతుందో దాని వెనుకున్న మాఫియా గురించి పూసగుచ్చినట్లుగా వివరించారు. రౌడీ షీటర్లనే బ్రోకర్లుగా పెట్టారు. 3000 తీసుకుంటున్నారు సార్. డైరెక్ట్గా చేద్దామంటే చలానా చేయనివ్వట్లేదు. 3 రోజులు తిరిగేసరికి జరగనివ్వట్లేదు. లాస్ట్కి ఒక మీడియేటర్ వచ్చేసి అతను 3000 ఇవ్వండి, 2000 ఫోన్పే చేయండి, 1000 రూపాయలు క్యాష్ ఇవ్వండి, అలా అయితే చేస్తామని చెప్పారు. ఇదివరకు ఆర్టీఓలు చేసేవాళ్ళు. ఆర్టీఓలు చేస్తే బండి ఎలా ఉందో పర్ఫెక్ట్గా చూసేవాళ్ళు. వాళ్ళు ఏదైనా తేడా చేస్తే పై వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు దీని విధంగా ఏం కంప్లైంట్ ఇస్తాం సార్? ఇది గవర్నమెంట్ పరంగా జరిగేటట్టు చూడండి. ప్రైవేట్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. దీని చలానా వచ్చేసి 900 అంట. మాకు 3000 తీసుకుంటున్నారు సార్. చెక్ చేయకపోతే బస్సులు యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి. డ్రైవర్లు అయ్యి ఇబ్బందులు. బండి చెక్ చేయాలి పూర్తిగా. స్మగ్లింగ్ టైపులో జరుగుతుంది. ఒకళ్ళ స్టిక్కర్లు, ఒకళ్ళ నెంబర్ ప్లేట్లు, ఒకళ్ళ పెయింటింగ్, ఇలా ఎవరి దళారులు ఎవరి కాళ్ళు బ్రోకర్ల టైపులో నిలబడి మాదెంత అని ఒక ప్యాకేజీలో చేసుకొని లాస్ట్కి వచ్చి ఒక 3500 వాళ్ళు ఖర్చు చూపించి నా బండికి బ్రేక్ చేయించారండి. అంటే మనం ఆన్లైన్ ద్వారా వెళ్తే మీకు అవి లేవు ఈ లేవు అని చెప్పడం, ఆపడం, ముందు బళ్ళు వెనకబడిపోయడం, వెనకబళ్ళు మన వాళ్ళు చెప్పినట్టు మనం చేయకపోతే మన సీరియల్ వెనకబడిపోద్ది. ఓ పూట అక్కడ ఉండటమే. కరప్షన్ కథా చిత్రాన్ని ఆర్టీఏ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళింది TV9. కానీ వాళ్ళు మాత్రం నీళ్లు నములుతూ ఇది మా పరిధిలో లేదు అంటూ చేతులు దులుపుకున్నారు. ATS సెంటర్స్ అన్నీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలోనే జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ జిల్లాలో ఇండివిజువల్గా జిల్లా నుంచి వాటి మీద పర్యవేక్షణ ఇప్పుడు పూర్తి స్థాయిలో లేదు. పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేదు కాబట్టి కొంత గ్యాప్ ఉన్నట్టుగా మీరు చెప్తున్నారు. కానీ అక్కడి నుంచి ఏ కంప్లైంట్స్ ఉన్నా కూడా మేము వాటిని వెరిఫై చేసే ఇది ఉంది. అవకతవకలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా రిటర్న్గా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి కంప్లైంట్ చేయాల్సి ఉంటుంది. దాని మీద వారు నిర్ణయించిన విధంగా యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. నిజానికి వాహనం పూర్తి స్థాయిలో ఫిట్ గా ఉంటేనే రోడ్డెక్కాలి. ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలి. నిపుణులు వాహనాన్ని పరిశీలించాలి. వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక ATS లోని కంప్యూటర్ ఆధారిత పరీక్షల కోసం పంపించాలి. కానీ ఇక్కడ అవేం లేకుండా అవినీతికి ఎగబడుతూ బ్రోకర్లు సర్టిఫికెట్లు అంటగడుతున్నారు. డొక్కు బస్సులు, లారీలు, ఆటోలు అడ్డదిడ్డంగా రోడ్డెక్కి ప్రజల ప్రాణాలు తీస్తే బాధ్యులు ఎవరు? అధికారులు ఎందుకిలా చోద్యం చూస్తున్నారు? తిలా పాపం తలా పిడికుడు అన్నట్టు దందాలో వాళ్ల పాత్ర కూడా ఉందా? మరి అధికార యంత్రాంగం ఈ వ్యవహారంపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో చూడాలి.